నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మన గ్రామ దేవతలు ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు ముత్యాలమ్మ తల్లి. నెల్లూరు జిల్లాలోని పేరెన్నిక గల దేవాలయాల్లో ఒకటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం. తూర్పు కాన్పూర్లో నెలకొని ఉంది ఈ తల్లి ఆలయం. ఈ తల్లి కూడా గ్రామ దేవతలలో ఒకరు. ఇక్కడ అమ్మ చాలా మహిమ గల తల్లి. ఏదన్నా మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మకి పొంగళ్ళు వండి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అలాగే కోళ్లను కూడా బలిస్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఏంటంటే, మనం ఏదన్నా అమ్మకి మొక్కుకొని మర్చిపోతే ఆ తల్లే మన కల్లో కనిపించి తీర్పించుకుంటుందంట. ఇక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర పిల్లలు లేకపోయినా, వివాహాలు కాకపోయినా, కోరికలు తీరకపోయినా ఆ చెట్టు దగ్గర పూజలు చేసి ఉయ్యాలలు కడతారు. వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ కథనం ప్రకారం బ్రిటిష్ వారి కాలంలో కాకినాడ నుంచి చెన్నైకు సరకు రవాణా చేసేవారు ఉప్పునీటి సరస్సు మీద. ఇక్కడ పేరిశెట్టి వంశస్థులు ఈ ఉప్పునీటి సరస్సు మీద నుంచి సరుకులు ముత్యాలు ఎక్కువగా రవాణా చేస్తూ ఉండేవారట. ఆ సమయంలో ఒకసారి వాళ్ళు వెళ్తూ ఉండగా పడవ ఆగిపోయింది. ఆ సరస్సులో వాళ్ళకి ఎందుకు ఆగిందో తెలియక చాలాసేపు ప్రయత్నించారు. అయినా కూడా పడవ ముందరికి కదల్లేదు. వారు సరస్సులోకి దిగి చూడగా అక్కడ పెద్ద పెద్ద చెక్కపీటల్లాంటివి అడ్డు వచ్చాయట. వారు వాటిని పడవల్లోకి చేర్చి ప్రయాణమై వచ్చేశారు. అప్పుడు ఆ రాత్రి పడవలో ఒకతనికి అమ్మవారు కలలో దర్శనమిచ్చి, నేను ముత్యాలమ్మని, నాకు మీరు కాన్పూర్ గ్రామంలో ఆలయం నిర్మించండి అని ఆదేశించిందిట. సరే అని ఆ చుట్టుపక్కల వారు వెతగ్గా అమ్మ చెప్పిన ప్రాంతమంతా గాలించగా అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించిందిట. ఆ పుట్టని ముత్యాలమ్మ తల్లిగా భావించి పూజలు చేయనారంభించారు. కానీ అమ్మ రూపం ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం అవ్వలేదు. అయినా కూడా ఆ తల్లిని ఆ పుట్టలోనే చూస్తూ పూజించసాగారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. మళ్ళీ అమ్మ ఒక అతనికి ఒంటి మీదకి వచ్చి, ఆ సరస్సులో దొరికిన పీటల మీద నా రూపం ఉందని చెప్పిందిట. భక్తులు ఆ పీటలన్నీ సేకరించి అన్నీ ఒక దగ్గర పేర్చి చూడగా ఆ అమ్మ రూపం కనిపించిందిట. కానీ ఆ అమ్మ రూపు కొంచెం భయంకరంగా కనిపించింది. ఆ చెక్కలనే మళ్ళీ ఒక దగ్గర చేర్చి పూజలు చేయసాగారు భక్తులు. కానీ అమ్మ రూపు చూడటానికి భయంకరంగా ఉండి ఎందుకో భక్తులు దాన్ని చూసినా కూడా భయపడుతూ ఉండేవారట. గ్రామంలో మసూచి, కలరా, అలాగే అనేక అవంతరాలు వచ్చాయి. అప్పుడు మళ్ళీ భక్తులు ఆలోచించి ఇలా కాదని వ్యాపారస్తులు, భక్తులు అందరూ కలిపి అమ్మవారికి ఒక విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని స్థాపించారు. ఆ అమ్మ రూపం అప్పుడు ప్రశాంతంగా కరుణారస దృష్టితో చిద్విలాస అయి కనిపించి కనికరించిందట. అప్పటి నుంచి భక్తుల రాక పెరిగి కోరికలు తీర్చే కొంగు బంగారంగా, కరుణామూర్తిగా ఆ అమ్మ మారిందిట. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మని ఏదన్నా అడిగితే ఉత్త చేతులతో మాత్రం వెళ్ళరు. అంత మహిమగల తల్లి ఈ తల్లి. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం ధరించి ఉంటుంది. ఆలయ నిర్మాణమంతా అద్భుతంగా ఉంటుంది. 5 అంతస్తులతో పంచకలశాలతో ఉంటుంది అమ్మవారి గోపురం. అమ్మవారికి ఇక్కడ జరిగే జాతర అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి. మన రాష్ట్రం వారే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ అమ్మ జాతరలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. అమ్మ రూపం రక్తవర్ణంలో ఉంటుంది. చక్కటి అలంకరణలో ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఆలయ గోపురం మీద, గోడల మీద ఉన్న అమ్మవారి రూపులు వివిధ శిలా ప్రతిమలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందర ఇక్కడ అమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరకు ఆమె సోదరి అయిన పోలేరమ్మ కూడా తరలి వస్తుంది. ఈ పోలేరమ్మ తల్లికి కూడా వేదిక ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరలో ముత్యాలమ్మకి బంగారు చీరని అలంకరిస్తారు. విశేష పూజలు చేస్తారు. ఆ అమ్మ సింహవాహిని అయి ఊరేగుతుంది. లక్షల మంది ఈ జాతరలో పాల్గొంటారు. ఇక్కడ రావి చెట్టు కింద అమ్మ పుట్టలో ఉన్నప్పుడు శిలారూపంలో కనిపించిందిట. ఆ శిల ఈ చెట్టు కిందనే ఉంది. భక్తులు ఆ శిలని అమ్మ మూలశక్తిగా భావించి పూజిస్తారు. అమ్మవారి విగ్రహానికి 2 చిన్న చిన్న కోరలు ఉంటాయి. ఆ కోరలని యమద్రాంష్ట్రలుగా భావించి పూజిస్తారు.
ఇక్కడ అమ్మని ప్రతిరోజు శ్రీ రేణుకాదేవి అష్టోత్తరంతో, శ్రీ లలితా సహస్రనామాలతో పూజిస్తారు. పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రానుసారం సకల నియమాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పల్లకీ సేవ కూడా జరుగుతుంది. భక్తులు పొంగళ్ళు చేసి అమ్మకు నివేదిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని ఈ తల్లికి పేరు. అలాంటి చక్కటి తల్లిని మనసారా సేవిద్దాం, దర్శిద్దాం. ఆ అమ్మ కరుణలో మనం కూడా తరిద్దాం. రాష్ట్రంలో జరుగు జాతరలలో ఈ జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. 1991 నుంచి ఈ అమ్మవారి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మ జాతర ఇంకా అద్భుతంగా జరుగుతోంది. ఇక్కడ పోలేరమ్మ అమ్మవారికి కూడా జాతరలు నిర్వహిస్తారు. అది కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇలాంటివి చూడాలే కానీ ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఆ అమ్మల్ని దర్శించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం రండి. ముత్యాలమ్మ తల్లికి జై. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన వీడియోలన్నీ లింకులతో సహా ఇవ్వబడింది. వాటిని కూడా ఒకసారి మీరు విని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. హరి ఓం.